ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడకూలి 7 భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనతో పలువురి కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. సింహాచలంలో భారీ వర్షం కురవడంతో బస్టాండ్ నుండి వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ₹300 టికెట్ క్యూలైన్ పైన గోడకూలి పడిన ఘటనలో 3 మహిళలు, 4 పురుషులు మృతి చెందారు. ఈ దుర్ఘటన మృతుల్లో విశాఖ నగరానికి చెందిన ఒక కుటుంబానికి చెందిన 4 ఉన్నారు. మరొకరు విశాఖ జిల్లా అడవివరకు చెందిన వారు కాగా 2 తూర్పుగోదావరి జిల్లా మాచవరానికి చెందిన వారు. ప్రస్తుతం వీరి మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతుంది. ప్రస్తుతం కేజీహెచ్ ఆసుపత్రి వద్ద బాధితుల రోదనలు వెన్నుమూడుతున్నాయి. ఇక కేజీహెచ్ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు ₹1 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వంగలపూడి అనిత బాధిత కుటుంబాలు ₹1 నష్టపరిహారం అడుగుతామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ బాధ్యత తీసుకుంటామని వంగలపూడి అనిత తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ₹25 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిందని వంగలపూడి అనిత పేర్కొన్నారు. అంతేకాకుండా పిల్లలను ప్రభుత్వపరంగా చదివిస్తామని కూడా ఆమె తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బాధిత కుటుంబాలను అప్పగిస్తామని పేర్కొన్నారు. సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ కమిటీ వేసిందని, 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందని హోంమంత్రి అనిత తెలిపారు. ఈ నివేదిక వచ్చిన తరువాత నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తానని వంగలపూడి అనిత హెచ్చరించారు.